నమస్తే, నేను శ్రీదేవి రోజా. ఈరోజు నేను దూరంగా ఉన్న వాళ్ళకి మన యూనిట్స్ అన్ని తీసుకున్న వాళ్ళకి లాంగ్లో ఉన్నారు, అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు, తర్వాత అవుట్ సైడ్ మన స్టేట్ వాళ్ళు, అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను లిడ్ ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను. మన దాంట్లో బాగా 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 ముఖ్యమైనది లిడ్ ఎట్లా పెట్టుకోవాలి, ఎలా తీయాలి అని చూడాలి. ఇది యాక్చువల్లీ రోస్టర్ 24 డయామీటర్. మీకు తెలిసింది సెన్సర్తోము మనము డిష్ వాషర్లో వేయాలి అంటే ఇది తీసేయాలి. ఇది డిష్ వాషర్లో వేయడానికి వీల్లేదు, ఎందుకంటే డిష్ వాషర్లో ఆఫ్టర్ క్లీనింగ్ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది పాడైపోతుంది. అందుకని ఇవన్నీ వేసుకోవచ్చు హ్యాపీగా. ఈ యూనిట్ ఇవి అన్ని వేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత మీరు క్లీనింగ్ చేసుకుని తుడుచుకున్న తర్వాత దీని మళ్ళీ ఇట్లా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది సెక్విక్ లిడ్ మనది. సెక్విక్ లిడ్, ఈ లిడ్ని అసలు డిష్ వాషర్లో వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇదంతా స్పాంజ్ వాష్ చేసుకోవచ్చు. దీంట్లో గ్యాస్కెట్ ఉంటుంది కదా, ఈ గ్యాస్కెట్ గ్రూ కనిపిస్తుంది పైన మీకు. ఈ గ్రూ ఏంటంటే మీరు ఒకవేళ ఇది తీసి వాష్ చేసినా కూడా సేమ్ గ్రూ ఎట్లా పైకి కనిపిస్తుందో అట్లా పెట్టాలి. లేదా మీరు తిరగదిప్పి ఉల్టా చేసి ఇట్లా పెట్టారనుకోండి, ఈ లిడ్ దీనికి ఫిట్ కాదు. అప్పుడు మీరు ఏదో పాడైపోయిందని అనుకోగల, అతను మీకు ఈజీగా గుర్తుపట్టేస్తారు. గ్రూ పైకి పెట్టానా కరెక్ట్ పెట్టానా అయితే చూసుకోవచ్చు. ఓకేనా. ఇది మనము దీంట్లో 4 వాచర్స్ ఉంటాయి. ఇది మనము ఈ బౌల్ తీసేయాలి. ఇందులో 4 వాచర్స్ ఉంటాయి. ఇవి ఏమి తీయడానికి వీల్లేదు, ఏ తీయక్కర్లేదు కూడా మనం. ఓకేనా. ఇదంతా మామూలుగా మీరు ఫుడ్ వండుకున్న తర్వాత ఇట్లా క్లీన్ చేసేయచ్చు. ఇది 2 లేయర్ లిడ్ యాక్చువల్గా ఇలా ఉంటుంది. దీన్ని ఇట్లా పెట్టి ఇలా తీసేయచ్చు, ఈజీ ఇది. ఓకేనా. ఇక్కడ కూడా మీరు ఎక్కువ పొంగి అట్లా లోపల పొంగినట్టు అనిపిస్తే ఎవ్రీ 2 days శుభ్రంగా క్లీన్ చేసి శుభ్రంగా తుడి చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే లేకపోతే మీకు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, మనకు తెలియదు కదా. తర్వాత ఈ లిడ్ తీసిన తర్వాత మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఈ నాబ్ ఏదైతే ఉందో, గేర్ బాక్స్ అంటారు దీన్ని, ఈ నాబ్ వచ్చేసి దీంట్లో ఫిట్ అవ్వాలి. ఇక్కడ రంధ్రం ఉంది కదా, ఆ రంధ్రంలో ఫిట్ అవుతుంది, బయటకు కనిపించేస్తుంది. హ్యాపీగా దీన్ని మళ్ళీ లాక్ చేసుకోవచ్చు. ఇది మీరు యాక్చువల్లీ లిడ్ ఏంటంటే ఈ గిన్నెకి చూసుకొని స్టవ్ సైడ్ బ్యాక్ వాల్ సైడ్ ఇది పెట్టుకోవాలి, ఫ్రంట్ సైడ్ మనకి స్టవ్ సైడ్ పెట్టుకోవాలి. ఇది ప్రెస్ చేయాలి, ప్రెస్ చేసి లాక్ చేయాలి. ఇది లాకింగ్ ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇది కంప్లీట్ బ్లాక్ ఉంది కదా, లాక్ ఉన్నట్టు అర్థం. మీకు అన్లాక్ ఉన్నప్పుడు ఆరెంజ్ లాంటిది ఒకటి కనిపిస్తుంది, అంటే మీరు గిన్నె లాక్ చేయలేదు అని అర్థం. అప్పుడు మళ్ళీ మనం ఈజీగా లాక్ చేసుకోవచ్చు. లాక్ చేసిన తర్వాత మీకు మొత్తం కుకింగ్ అయిన తర్వాత దీంట్లో రెడ్ మార్క్ కంప్లీట్గా మీరు ఫుడ్ ఏదైతే వండుతున్నారో, హై ఎండ్ కుకింగ్ అయితే టర్బో వరకు వచ్చి ఉండాలి. నాన్ వెజిటేరియన్ కానీ చికెన్, మటన్, పాయ, బోన్ ఏదైనా సరే, శనగలు, రాజ్మా, కిచిడి ఇవన్నీ ఇంతవరకు రావాలి. మీరు నార్మల్గా వండే పులుసు కూరలు, నార్మల్ అన్నం పలుకు తినే వాళ్ళందరికీ సాఫ్ట్ వస్తే సరిపోతుంది. ఎప్పుడైతే ఈ లోపల కర్సర్ సాఫ్ట్కి ఇక్కడ టర్బోకి వచ్చి ఉంటుందో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇలాంటిది ఎండ్ వరకు వచ్చిన తర్వాత మీకు దీంట్లో ప్రెషర్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మీరు స్టవ్ బంద్ చేసుకోవాలి. మళ్ళీ ఈ కర్సర్ ఏదైతే రెడ్ మార్క్ ఉందో అది రీటర్న్ బ్యాక్ సైడ్ వచ్చేసేయాలి, బ్యాక్ వర్క్ రావాలి. బ్యాక్ వర్క్ వచ్చిన తర్వాతనే మీరు ఇది ఓపెన్ చేయాలి. ఓకే. అప్పటి వరకు మీరు దీన్ని టచ్ చేయడానికి వీల్లేదు. మీరు ఇది ఓపెన్ చేయాలి అంటే దీంట్లో ప్రెషర్ చూసుకోండి, ఇట్లా ఖాళీగా ఉండాలి, అంటే రీటర్న్ అయిపోయి ఉండాలి అంత లోపలంతా. అప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. సపోజ్ టు బి మీరు ఓపెన్ చేయకుండా అట్లా మీరు ఇది ప్రెషర్ చూసుకోకుండా దీంట్లో ప్రెషర్ ఆల్రెడీ ఉండి ఎక్కువ ఉండి దీన్ని అన్లాక్ ఇట్లా అనుకుంటే ఎయిర్ లాక్ అవుతుంది, అంటే ఫుడ్తో సహా ఎయిర్ లాక్ అయిపోతుంది. మీకు మళ్ళీ దూరంగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. అందుకని మీరు జస్ట్ ఒక లిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రెషరు ఐదర్ అర్జెంట్ ఉంటే రిలీజ్ చేయండి, నేను రిలీజ్ చేయొద్దనే చెప్తాను ప్రెషర్. ఎందుకంటే మనం ఇంత హై కుక్ వేర్ కొనుక్కుంటున్నాం కాబట్టి మన వాల్యూస్ అని రిటైన్ అయి ఉండాలి. కాబట్టి మీకు అర్జెంట్ ఉంటే ఒక 5 minutes బిఫోర్ కుక్ చేసుకోండి. ఇది చూసుకోండి, ఇట్లా లేనప్పుడు ఇది ఓపెన్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. తర్వాత మీరు దీనిలో ఆడిదాం ఆల్రెడీ వీడియోస్ ఉంటే పెడతాను, మీరు ఆడిదాం ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఎట్లా తీసుకొని పెడతాను. మీరు మెయిన్ చేయాల్సింది లిడ్ ఎలా పెట్టుకోవాలి, ఎట్లా క్లీన్, ఇదంతా స్పాంజ్ వాష్, మొత్తం అంతా స్పాంజ్ వాష్, స్టీల్ పీస్ పెట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ మీరు ఏదైనా ఆలుగడ్డనో ఏదైనా వండారనుకోండి, లోపల అడుగు మాడి ఉంటుంది. మీకు అడుగు మాడిన తర్వాత మీకు ఆ పైన కూర తీసేసి హాట్ వాటర్ పోసేసి పొయ్యి మీద కాదు, హాట్ వాటర్ పోసి పక్కన పెడితే ఒక 5 minutes తర్వాత లేయర్ నుంచి వస్తుంది. ఈవెన్ నెయ్యి చేసినా కూడా
నెయ్యి చేసిన లోపల గార కూడా నెయ్యి తీసేసి వేడి నీళ్ళు పోసి చాలా పెడితే మంచిగా ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి అందరికీ, చాలా థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే నేను నైట్ 11 o'clock వరకు అందుబాటులో అందరికీ ఉంటాను. ఎందుకంటే బయట నుంచి కాల్స్ వస్తుంటే బయట సేల్స్ ఎక్కువ చేశాను కాబట్టి యూఎస్ కంట్రీ కానీ కాలిఫోర్నియా, టెక్సాస్, ఆస్ట్రేలియా అవన్నీ చేశాను కాబట్టి నేను 11 వరకు అవైలబిలిటీ ఉంటాను. తప్పకుండా నాకు ఫోన్ చేయొచ్చు. నేను ఫేస్ టైం చేసి చెప్తాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను కూడా చెప్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.